శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. తునిలో చిన్నారి మిస్సింగ్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. జాహ్నవి అదృశ్యం కేసులో కుక్క మృతి చెందింది. 2 రోజుల నుంచి ఆహారం తీసుకోకపోవడంతో ఒక్కసారిగా కుక్క కుప్పకూలిపోయి మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 6న చిన్నారితో జాహ్నవితో పాటు వెళ్ళింది ఆ కుక్క. 3 రోజులకు తిరిగి వచ్చింది ఆ పెంపుడు కుక్క. ఈ నేపథ్యంలో 2 రోజులు విచిత్రంగా ఆ పెంపుడు కుక్క ప్రవర్తించింది. కుక్కకు ట్రాకర్ని కూడా GPS ట్రాకర్ని కూడా అమర్చారు. ఈ నేపథ్యంలో చిన్నారి కోసం జల్లెడ పట్టేటువంటి ప్రక్రియలో పోలీసులు ప్రతి అంశంలో కూడా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కుక్క మృతి చెందడంతో పలు అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. కుక్క మృతితో దర్యాప్తులో కీలక ఆధారాన్ని పోలీసులు కోల్పోయినట్లుగా కూడా తెలుస్తోంది. కుక్క మృతితో అసలు ఏం జరుగుతోంది? ఎవరైనా విష ప్రయోగం చేశారా, లేకపోతే ఇతరత్ర కుక్క మీద ఎవరైనా దాడి చేశారా అనేటువంటి మాట. GPS ట్రాకర్ అమర్చి కుక్కను విడిచిపెట్టిన తర్వాత ఆ కుక్క తిరిగి వచ్చి విచిత్రంగా ప్రవర్తించడం కూడా పోలీసులు పలు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. పర్టికులర్గా ఆ పాప తల్లి, ఆ పాప తండ్రి యొక్క స్నేహితుల మీద ప్రధానంగా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తోంది. ఈ కేసులో ఎటు వెళ్ళినా కానీ దారులన్నీ మూసుకుపోతున్నాయి. ఇది పోలీసులు చెప్తున్నటువంటి మాట. కీలకమైనటువంటి విషయాలైతే ఆ పాప మిస్సింగ్ కేసులో వెలుగు చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయిరామ్ అందిస్తారు. సాయిరామ్, అన్ని దారులు ఈ కేసులో మూసుకుపోయాయి, ఇది పోలీసులు చెప్తున్నటువంటి మాట. ఆ కుక్క మృతితోటి ఉన్నటువంటి ఆ ఒక్క అవకాశం కూడా పోయింది అనేటువంటి మాట. ఏంటి పోలీసులు టెక్నాలజీ ఈ స్థాయిలో కూడా అభివృద్ధి చెందినటువంటి పరిస్థితుల్లో 7 రోజులైనప్పటికీ కూడా ఒక పాప ఆచూకీ లభ్యం కాకపోవడం అనేది పలు రకాల అనుమానాలకైతే దారితీస్తోంది కదా. ఏంటి విమర్శలు వ్యక్తమవుతున్నప్పటికీ కూడా ఇంకా ఆచూకీ దొరకపోవడం ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? మురళి, కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని సిహెచ్ అగ్రహారం సమీపంలో 2 ఏళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యమైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు అయితే గురి చేస్తుంది. ఈ నెల 6వ తేదీని కనిపించకుండా పోయిన చిన్నారి కోసం పోలీసులు, అటు అటవీ శాఖ సిబ్బంది, స్థానికులు భారీ స్థాయిలో అయితే గాలింపు చర్యలు అయితే చేపట్టినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పష్టమైన ఆచూకీ అయితే లభించలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ కేసు మరింత మిస్టరీగా అయితే మారుతుంది. జాహ్నవి తల్లిదండ్రులు గణేష్, భవానీలు పామాయిల్ తోటలో కాపలాదారులుగా పనిచేస్తున్న విషయం తెలిసింది. అయితే ఘటన జరిగిన రోజు చిన్నారి ఇంటి వద్ద ఆడుకుంటూ ఉండగా కుటుంబానికి చెందిన పెంపుడు కుక్కతో కలిసి బయటికి వెళ్ళిపోయినట్లయితే తెలుస్తుంది. కొంతసేపటి తర్వాత పాప కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికిన ఫలితం లేకపోవడంతో పోలీసులకి అయితే సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలో దిగి భారీ ఎత్తున గాలింపు చర్యలు అయితే ప్రారంభించారు. అయితే దాదాపు 200 మందికి పైగా సిబ్బంది, అటు డ్రోన్ కెమెరాలు, ప్రత్యేక బృందాలు, అటవీ సిబ్బంది సహకారంతో 500 ఎకరాలకు పైగా అటవీ కొండ ప్రాంతాలను జల్లెడ పెట్టారు. అటు పొదలు, లోయలు, చెరువులు, బావులు, కాలువలు, గొట్టలు, ఇలా ప్రతి ప్రాంతాన్ని కూడా క్షుణ్ణంగా అయితే పరిశీలించినప్పటికీ కూడా చిన్నారి జాడైతే మాత్రం ఎక్కడ దొరకలేదు. ఈ కేసులో కీలకంగా భావించిన అంశం ఆ పెంపుడు కుక్క. జాహ్నవితో కలిసి వెళ్లిన కుక్క 3 రోజుల తర్వాత తిరిగి ఇంటికి చేరుకుంది. అయితే దీంతో కుక్క ప్రవర్తన ద్వారా ఏదైనా ఆధారం దొరుకుతుందనే ఆశతో పోలీసులు దానికి GPS ట్రాకర్ అయితే అమర్చి తిరిగి తోటలో ప్రాంతంలో అయితే వదలడం జరిగింది. అయితే 2 గంటల పాటు తిరిగిన కుక్క చివరకు మళ్ళీ ఇంటికి చేరుకోవడంతో ఎలాంటి కీలక సమాచారం అయితే అప్పుడు ప్రస్తుతం లభించలేదు. అయితే ఇదే సమయంలో మరో సంచలన పరిణామం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఏదైతే గత 2 రోజులుగా ఆహారం తీసుకోకుండా విచిత్రంగా ప్రవర్తించిన ఆ కుక్క ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందింది. అయితే దీంతో కేసులో కొత్త అనుమానాలు అయితే తెరపైకి వచ్చాయి. జాహ్నవి అదృశ్యం వెనుక ఏదైనా నేరకోణం ఉందా, కుక్కకు ఏదైనా హాని జరిగిందా, లేక సహజ కారణాలతోనే మృతి చెందిందా అనే ప్రశ్నలు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి మురళి. అయితే స్థానికులు, బంధువులు మొదటి నుంచి కూడా ఈ కేసులో కిడ్నాప్ కోణాన్ని పరిశీలించమని డిమాండ్ చేస్తున్నారు. ఆ పాప తండ్రికి సంబంధించి స్నేహితుల మీద ప్రధానంగా పాప తల్లి అయితే అనుమానాలు అయితే వ్యక్తం చేస్తోంది కదా. ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు? దీనికి సంబంధించి ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు అనేటువంటి మాట, ఏమైనా పురోగతి ఉందా ఆ అంశానికి సంబంధించి అనేటువంటి దాన్ని ఎలా చూడొచ్చు? మురళి, అటు స్థానికులు, బంధువులు కూడా మొదటి నుంచి కూడా ఈ కేసులో కిడ్నాప్ కోణం ఉందని చెప్తున్నారు మురళి. వారు కూడా ఆ కోణంలోనే పరిశీలించాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. వారు వ్యక్తం చేస్తున్న అనుమానాలు కూడా పరిశీలనగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే 2 ఏళ్ల చిన్నారి ఒంటరిగా చాలా దూరం నడిచి వెళ్ళడం సాధ్యమేనా? పామాయిల్ తోటలో చుట్టూ ఉన్న కంచెలను దాటి బయటికి వెళ్ళగలదా? పెద్దవాళ్ళు కూడా కష్టంగా వెళ్ళగలిగే కొండలు, తుప్పల ప్రాంతాల్లో చిన్నారి
చేరుకుందని ఎలా అనుకోవాలి అనే ప్రశ్నలు కూడా స్థానికుల్లో తలెత్తుతున్నాయి. అదేవిధంగా చిన్నారి తండ్రి కొందరితో ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా వివాదాలు ఉన్నాయనే ప్రచారం కూడా జరుగుతుంది మురళి ముఖ్యంగా. అయితే ఈ ఆరోపణలపై ఇప్పటి వరకు కూడా అధికారిక ధృవీకరణ అయితే లేదు. అయినప్పటికీ పోలీసులు ఈ కోణాన్ని కూడా పూర్తిగా విస్మరించాలని కూడా గ్రామస్తులు అయితే కోరుతున్నారు. అంటే జాహ్నవి తల్లి భవానీ సైతం తన కుమార్తెని ఎవరైనా తీసుకెళ్లి ఉండొచ్చనే అనుమానాన్ని కూడా ఆవిడ వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇప్పటికే అటవీ ప్రాంతం, కొండలు, లోయలు, చెరువులన్నీ కూడా వెతికిన ఈ ఆధారాలు దొరకపోవడంతో కేసును మరింత సంక్లిష్టంగా అయితే మారిందని చెప్పుకోవచ్చు. చిన్నారి కనిపించకుండా పోయిన మరుసటి రోజు భారీ వర్షాలు కురవడంతో అటు గాలింపు చర్యలకు కూడా ఆటంకం అయితే ఏర్పడింది. అయినప్పటికీ పోలీసులు నిరంతరం శోధన అయితే కొనసాగుతుంది. అయితే ఈ కేసులో ప్రస్తుతం 3 కోణాలు అయితే కనిపిస్తున్నాయి. మొదటిది అడవిలో దారి తప్పిపోయి ఉండవచ్చనే ఒక అవకాశం, రెండోది ప్రమాదశాత్తు ఏదైనా ఘటన జరిగి ఉండొచ్చనే ఒక అనుమానం అయితే వ్యక్తమవుతుంది, మూడోది కిడ్నాప్ లేదా ఇతర నేరపూరిత కోణం అయితే ఇప్పటి వరకు కూడా ఏ కోణాన్ని కూడా నిర్ధారించే ఆధారాలు అయితే ప్రస్తుతానికి కూడా బయటపడలేదు. అందువల్ల ఈ ఊహాగానాలు కంటే దర్యాప్తు ఫలితమే ప్రాధాన్యం అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉందని చెప్తున్నారు. అయితే జాహ్నవి కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రుల పరిస్థితి మాత్రం హృదయ విధాకరంగా అయితే మారిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రతిరోజు ప్రతి గంట ఆశతో గడుపుతూనే ఉన్నారు వారిద్దరు కూడా. ముఖ్యంగా పెంపుడు కుక్క తిరిగి వచ్చిన తర్వాత పాప కూడా వస్తుందనే ఆశని ఆశించిన కుటుంబానికి ఇప్పుడు కుక్క మృత్యుతో మరో మానసిక వేదన అయితే మిగిలిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ కేసులో ప్రాధాన్యత దృష్టి గాలింపు చర్యలు అయితే కేవలం తోటలు, అడవి ప్రాంతాలకి పరిమితం చేయకుండా అన్ని కోణాల్లో కూడా విస్తరించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది అటు అధికారులు, పోలీసులు కూడా. ఎందుకంటే అటు తుని, అన్నవరం, కాకినాడ, అనకాపల్లి ప్రాంతాల్లో బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రధాన రహదారులు, సీసీ ఫుటేజ్లను కూడా మరోసారి సమగ్రంగా పరిశీలిస్తే అటు కుటుంబ సభ్యులు, పరిచయస్తులు, స్థానికులు విస్తృత విచారణ కూడా చేపడితే కుక్క మృతికి గల కారణాలు వెటనరీ నిపుణులతో పోస్ట్ మార్టం ద్వారా నిర్ధారించిన ఒక నివేదిక కూడా విశ్లేషించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అప్పుడైతే ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి కిడ్నాప్ కోణంతో పాటు అన్ని అవకాశాలను కూడా సమాంతరంగా పరిశీలించి ప్రతి చిన్న ఆధారాన్ని కూడా వదిలిపెట్టకుండా శాస్త్రీయ పద్ధతిలో దర్యాప్తు కొనసాగిస్తే జాహ్నవి అదృశ్యం అనుకున్న అసలు నిజాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సాయిరామ్. రకరకాలైనటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. చిన్నారి తప్పిపోయిందా, లేకపోతే ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేకపోతే కుటుంబానికి సంబంధించినటువంటి వివాదాల నేపథ్యంలో ఏమైనా ఘటనకు పాల్పడ్డారా అనేటువంటి మాట, లేదా ఒకవేళ మిస్ అయితే ఏదైనా జంతువులు లాక్కొని వెళ్ళాయా, ఇన్ని రకాలైనటువంటి కోణాలు. కొత్తగా ఆ పాప తల్లి, ఆ పాప తండ్రికి సంబంధించినటువంటి స్నేహితుల మీద కూడా రకరకాలైనటువంటి అనుమానాలు అయితే వ్యక్తం చేస్తోంది. మొత్తం మీద తునిలో చిన్నారి మిస్సింగ్ కేసులో అయితే ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది. కీలకంగా ఉన్నటువంటి పెంపుడు కుక్క చనిపోవడంతో కూడా అసలు ఏం జరుగుతుందనేటువంటి అనుమానాలు అయితే బలపడుతున్నాయి. చూడాలి, త్వరితగతిన ఈ కేసుని ఛేదించి మా పాపను మా దగ్గరకు చేర్చండి అని పోలీసుల్ని ఆ తల్లి అయితే వేడుకుంటోంది.